హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్ దగ్గరికి అయితే వచ్చిన. ఈ థియేటర్ మనకి హైదర్ నగర్ నిజాంపేట్ రోడ్ మధ్యలో ఉంటుంది. ఇక మనం లోపలికి అయితే పోదాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మన రౌడీ స్టార్ పెద్ద కటౌట్ అయితే ఉంది. మస్తు ఉండే కటౌట్ అయితే బ్రహ్మరాంబ థియేటర్ కాడ ఉంది కటౌట్. ఇక బ్రహ్మరాంబ థియేటర్ అయితే మీరు చూడొచ్చు. గిడ షో టైమింగ్ అయితే 11:30 ఉండే, నేను 12కి పోయినా. సో లోపలికి అయితే నన్ను పోనీలే. ఇక బయట నుంచి అయితే చూస్తారు కదా, ఇదే మనకి బ్రహ్మరాంబ థియేటరు. ఇక దాని పక్కనే మనకి మల్లికార్జున థియేటర్ అయితే ఉంటుంది. ఈ థియేటర్కి నేను మధ్యాహ్నం టైంలో వచ్చిన 2:30 షోకి. డీజే తిల్లు మూవీ ఆడుతూ ఉండే. ఇక నేనైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నా. లోపలికి అయితే పోతున్నా. ఇప్పుడు ఈ సెల్లార్లానే మనకి కార్ పార్కింగ్ ఇంకా బైక్ పార్కింగ్ చేసుకోనికి జాగా అయితే ఉంది. ఇక పైనకైతే పోతున్నా నేను. చూస్తారు కదా, ఇదే మనకి 50 రూపీస్ టికెట్ ఎంట్రీ. ఇక లోపలికి పోదాము. ఇక్కడ 50 రూపీస్ టికెట్ల సీటింగ్ చూస్తారు కదా, మొత్తం ఐరన్ కుర్చీలు అయితే ఉండే. స్క్రీన్ అయితే మస్తు పెద్దగా ఉండే. ఇక పైన డిజైన్ చూస్తారు కదా, అదైతే నాకు మస్తు నచ్చింది. నేను ఈ టిల్లు స్క్వేర్ మూవీకి సెకండ్ టైం అయితే వచ్చిన. నాకైతే మూవీ మస్తు నచ్చింది. ఇక ఇంటర్వెల్లో నేను స్నాక్స్ తీసుకుందామని బయటకు వచ్చిన. ఇక్కడ మొత్తం మనకి రూఫ్ డిజైనింగ్ అయితే మస్తు ఉంది. ఇక్కడ మనకి వెయిటింగ్ ఏరియా గిట్ల ఉంది. అక్కడ చూస్తారు కదా, గదే మనకి క్యాంటీన్ ఏరియా. క్యాంటీన్లో గిట్ల ప్రైజెస్ మస్తు చీప్ ఉండే. ఇక్కడ థియేటర్కి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు అయితే ఇట్లా గోడ పైన పెట్టిర్రు. మీకు తెలుసు ప్రతి మూవీ బాలకృష్ణ అయితే గీడనే చూడడానికి వస్తాడు. ఈ థియేటర్ అంటే బాలయ్య బాబుకి మస్తు ఇష్టము. ఇక్కడ ఇంటర్వెల్లో మనకి 10 మినిట్స్ బ్రేక్ అయితే ఇచ్చిర్రు. ఇక బ్రేక్ అయిపోగా నేనైతే లోపలికి పోతున్నా. అక్కడ చూస్తారు కదా, గదే మనకి బాల్కనీ ఏరియా. పైన కర్టెన్ చూస్తారు కదా, అది మూవీ స్టార్టింగ్లో అయితే పైకి తీస్తారు. అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అయితే మస్తు ఉంటుంది. ఈడ మనకి ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక డీటెయిల్స్ సౌండ్ ఇట్లా మస్తు అనిపించింది నాకు. పైన చూస్తారు కదా, అదే మనకి ప్రొజెక్టర్ రూము. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ బెస్ట్ డీటెయిల్స్ సౌండ్ అంటే గీ థియేటర్ అని నేను చెప్తా. నాకైతే మస్తు నచ్చింది ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే. 2 థియేటర్లకి ఇట్లా మనకి ఒకటే కాంపౌండ్లు ఉంటాయి. 2 థియేటర్లు మస్తు ఉంటాయి. ఈ వీడియో తింటే వీడియో కింద మీరు నచ్చితే లైక్ చేసుకోరి. అండ్ నా ఛానల్ నెంబరే సబ్స్క్రైబ్ చేసుకోండి.